భూదాన్ భూములను కబ్జా చేస్తే సహించేదే లేదన్నారు కూకట్పల్లి ఎంఆర్ఓ స్వామి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి గ్రామ పరిధిలోని 24 ఎకరాల 26 కుంటల భూదాన్ భూములు కబ్జాకు యత్నిస్తున్న రాజేందర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పేద ప్రజలను మోసం చేసి భూములను పంచే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుతో రాజేందర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సిఫార్సు చేశారు ఎంఆర్ఓ స్వామి. 53, 354 సర్వే నంబర్స్ ఏవైతే ఉన్నాయో 24 ఎకరాల 26 గుంటల భూదాన్ ల్యాండ్ కలదు. ఇందులో రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి అంటే గతంలో కూడా వారు భూదాన్ చైర్మన్ అని చెప్పుకుంటూ గతంలో కూడా ఆయన ల్యాండ్ గ్రాబర్కి అండ్ ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకుంటూ ఇన్నోసెంట్ పీపుల్కి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందని చెప్పేసి గతంలో మనకు రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. రిపోర్ట్స్ కూడా గత దీదాన్ తహసీల్దార్లు కూడా కేసెస్ కూడా వారిపైన బుక్ చేయడం జరిగింది. అదే రకంగా వారు వచ్చేసి ఇన్నోసెంట్ పీపుల్స్కి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం, దెన్ తనంతటా తానే వచ్చేసి ఆ సర్టిఫికెట్స్ని క్యాన్సిల్ చేయడం. అదే రకంగా 1960 నుండి కూడా ఈ ల్యాండ్ వచ్చేసి డిస్ప్యూట్లో నడుస్తున్నది. గతంలో 2002లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్థానిక శాసనసభ్యుల వారు కూడా వారిపైన ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని గత దీదాన్ తహసీల్దార్ గారు కూడా ఎంక్వైరీ చేసి వారిపైన చర్య కూడా తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ కేసుని వచ్చేసి ఈఓడబ్ల్యూ కేసు కూడా మనకు రెఫర్ చేయడం జరిగింది. అంటే ఎకనామికల్ అఫెన్స్ వింగ్ అని అదొక మన ఏసీపీ క్యాడర్ ఆఫీసర్కు అపాయింట్ చేయడం కూడా జరిగింది. అలాంటి కేసెస్ కూడా దీంట్లో పెండింగ్లో ఉన్నాయి. అదే రకంగా వచ్చేసి రకరకాల దీంట్లో